నమస్కారం. వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, గత ఉగాదికి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పంచాంగ శ్రవణం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రభుత్వం వస్తుంది అని చెప్పారు. మీరు అన్నట్టుగానే ఈసారి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి జాతక ప్రకారంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అది వరకు రోజుల్లో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది. అలానే బైపర్గేషన్ తర్వాత కూడా మళ్ళీ ఏదైతే ఆంధ్ర స్టేట్ అనేది సపరేట్ అయిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గెలవటము, అలానే గెలవటంతో పాటు మళ్ళీ అధికారంలోకి రావటం, తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం, దాని తర్వాత మొన్న మధ్యన రీసెంట్గా అధికారాన్ని చేపట్టడం అనేది కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏమిటి, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విషయాన్ని మనం క్లారిటీగా మనం పరిశీలన చేసినట్లయితే, ఒక హోరోస్కోప్ను అనాలిసిస్ చేసేటప్పుడు కొన్ని రకాలుగా మనం అనాలిసిస్ చేయాలి. అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంది, టైం ఏంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన డేట్ను కూడా మనం తీసుకుంటాం నిజం చెప్పాలంటే. అంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడన్నా సరే కొన్ని సెకండ్స్ పాటు కానీ కొన్ని అవర్స్ పాటు కానీ కొన్ని తేడా వచ్చినా కూడా పార్టీ ఆవిర్భావం అనేది మనం తీసుకుంటాం యాక్చువల్గా. అయితే అంటే ఆవిర్భావ డేట్ని కూడా మనం తీసుకునేటట్టయితే వీరి జాతకపరంగా ఎలా ఉందో ఫస్ట్ పాయింట్ మేము ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేను ఆ రోజు చెప్పే పంచాంగ శ్రవణంలో, అంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, సంకీర్ణ ప్రభుత్వాలకి పెద్దపీట వేసే అవకాశం అనేది ఉంటుందని ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో చెప్పాం మేము. చెప్పిన తర్వాత అదేవిధంగా మనం చెప్పినట్టుగానే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇక్కడ ఏమిటి, గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంటే ఎవరో అడ్డు వేయలేరు. అంటే అలాంటి రాజయోగం అనేది మనకు ఉంది అని అంటే ఎవరు ఆపగలుగుతారు ఆ రాజయోగాన్ని? దానికి కారణం ఏంటంటే ఆయనకి రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు. అంటే రవి బుధుల యొక్క కలయిక, రవి ఉచ్చస్థానంలో ఉండటం, అలానే జాతకపరంగా గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉండటం, అంటే కొన్ని రాజయోగాలు అనేవి కొన్ని జాతకాల్లో ఉంటాయి మనుషులకి. అందులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన డేటు మనం తీసుకునేటట్టయితే మంచి మహర్దశలు, అంటే ఏదైతే మహర్దశలు ఉంటాయో మంచి మహర్దశలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఏర్పడ్డాయి ఇక్కడ. అంటే వారి జాతకంలో రవి బుధగ్రహం అనేది, అంటే రవి రాజకీయ పరంగా ఉండే గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది ఇక్కడ. అదొకటి. తర్వాత వచ్చేటప్పటికల్లా జాతకంలో వారికి ఏంటంటే మిగతా గ్రహాల యొక్క కలయిక అనేది బాగుంది. అంటే కుజగ్రహం అనేది బాగుంది. అంటే కుజగ్రహం అంటే ఏంటంటే ఫైట్ చేసే తత్వం. అంటే అంగారకుడు ఎప్పుడైతే బాగుంటాడో జాతకరీత్యా మనం ఫైట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. అంటే యుద్ధం చేయటం అంటే ఏంటంటే ఎంతైనా సరే పోరాటంతో నేను నెగ్గగలను అనే పాయింట్ తోటి వాళ్ళ జాతక పరంగా ఉంది అక్కడ. అందులో ఇక్కడ గోచార పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు ఉండటం ఒకటి, తర్వాత వాళ్ళ జన్మ జాతకం బట్టి కూడా ఇక్కడ జన్మజాతకంలో కూడా రవి బుధులు బాగుండటం ఒకటి, కొంత కుజుడు అనుకూలంగా ఉండటం, యుద్ధ పోరాటం అంటే ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దానికి ఎదుర్కొనే శక్తి ఎలా ఉంటుందంటే కుజుడు ఇస్తాడు. అంటే కుజయోగం అనేది ఒకటి ఉంది. అంటే ఈ కుజయోగం ఉండటం, రవి యొక్క యోగం ఉండటం, గోచారీత్యా కూడా కలిసి వచ్చే అవకాశాలు బాగున్నాయి. కాబట్టి వీరి జాతకపరంగా వాస్తవంగా ఏమిటంటే రాజయోగం అనేది మళ్ళీ లభించిందని మనం జాతకపరంగా చెప్పాం. ఆ పార్టీ ఆవిర్భావ డేటును కూడా తీసుకునేటట్టయితే ఇప్పుడు దశలు అంతర్దశలు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ దశలో అంతర్దశలు కూడా చాలా బాగుండటం ఒకటి, మధ్యలో కొన్ని గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉండటం వల్ల కూడా వాళ్ళ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి కారణమైనవి. అంటే నవగ్రహాల యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువ ఉంది. అంటే రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు, కుజుడు బాగున్నాడు, గట్టిగా ఉన్నాడు, బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు వీరి జాతకంలో పుట్టినప్పుడు. బుధుడు అనుకూలంగా ఉన్నాడంటే బుద్ధి బలం పెరుగుతుంది, లౌక్య జ్ఞానం పెరుగుతుంది, ఒక విజన్ ఉన్న నాయకుడు అని అర్థం.
అంటే బుధుడు అంటే ఏమిటంటే బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారే బుధ ధ్యానం ప్రవక్షం బుద్ధి పీడోపశాంతి అంటారు. అంటే ఒక విజను ఉన్న నాయకుడు. విజన్ అంటే ఏమిటి ఇక్కడ జాతకపరంగా? ఇక్కడ చంద్రుడు కూడా శాసించే గ్రహం. అంటే మనస్సుని హత్తుకునే గ్రహం ఏంటంటే మూన్ ప్లానెట్. మూన్ ప్లానెట్ రిప్రజెంట్ చేసేది ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్. కుజుడు ఎలా ఉంటాడు? ఫైట్ చేస్తాడు, మార్స్ ప్లానెట్. అందువల్ల వీరికి ఏంటంటే ఈ గ్రహాలు బాగుండటం వల్ల యోగం అనేది కలిగింది. ఆ యోగం అనేది ఊరికే కలగదు ఎవరికైనా సరే. వాళ్ళకి పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లస్ ఒక పార్టీ ఆవిర్భావం డేట్లు కానీ అవన్నీ కూడా మనం తీసుకునేటట్టయితే అలాంటి యోగం అనేది జాతకంలో కలిగింది. ఆ యోగం వల్ల ఏమవుతుంది? ఒక స్థానాన్ని మళ్ళీ రిపీట్గా సంపాదించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కొన్ని ట్రబుల్స్ ఉన్నాయి. పోయిన సంవత్సరం కూడా వారు జైలుకు వెళ్ళటం అలాంటి కొన్ని ట్రబుల్స్ ఉన్నాయి. ఆ ట్రబుల్స్ కూడా ఏంటంటే అక్కడ గ్రహస్థితి అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు అక్కడ. సహజంగా మానవ ఎవరికైనా సరే కొంత అప్ అండ్ డౌన్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సహజమే. వారు గుంటూరు విజయవాడ మధ్యలో వారి వెనకే నేనున్నా యాక్చువల్గా అయితే వాళ్ళ పార్టీ ఆఫీస్ వెనక వెళ్ళేటప్పుడు కూడా. అయితే అదే టైంలో ఏదో నేను గుంటూరు వెళ్ళాను పూజ గురించి అని వెళ్తే నా ముందే ఉన్నారు సార్. అయితే వారికి యోగం అనేది ఉంది. యోగాన్ని ఎవరు తప్పించగలుగుతారు? అందువల్లే వారికి బుధుడు బాగున్నాడు. అంటే దీర్ఘకాలిక ప్రణాళికను ఎస్టిమేషన్ చేయటంలో ఈయన దిట్ట అని అర్థం. అంటే దానిలో పండితుడు అని అర్థం. అంటే ఒక కారు కొనాలా, ఒక ఇల్లు కొనాలా మనం చూస్ చేసుకున్నాం అనుకోండి, సహజంగా ఆలోచన చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు కొనండి అంటారు. కారు ఏంటంటే తాత్కాలిక, అంటే విజన్ ఉండదు కారుకు, అంటే తాత్కాలికమే. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు బుధుడు బాగుండటం వల్ల, కేతువు కూడా అనుకూలంగా ఉండటం వల్ల జాతకంలో జ్ఞాన సంపదనలో జ్ఞానం చేయాలి అంటే నాకు జ్ఞానం కలగాలి, ఒక నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ డివైన్ అంటారు. అంటే నాలెడ్జ్ కలగాలంటే ఏమిటి? కారు బదులు ఇల్లు కొంటారు. అలానే వీరి యొక్క ఆలోచన సరళిలో కూడా ఎలా ఉంటుందంటే తర్వాత తరం బాగుపడాలి, తర్వాత రోజుల్లో ఒక ఉద్యోగం రావాలి, తర్వాత వాళ్ళకి స్థిరంగా ఉండాలి, ఒక ఆలోచన సరళితో చేసేవారే నారా చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల వాళ్ళ జాతకంలో రాజయోగం అనేది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఆ రాజయోగం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా నేను గుంటూరు విజయవాడ మధ్యలోనే ఉన్నా సార్. అయితే పంచాంగ శ్రవణం ఎన్టీ రామారావు ట్రస్ట్లో చేసేటప్పుడు కూడా నేను చెప్పాను, పోయిన ఉగాది క్రోధినామ సంవత్సరంలో ఎవ్రీ ఇయర్ నేనే చెప్పేది పంచాంగ శ్రవణం. అంటే ఆయనకు రాజయోగం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి రాజయోగం అనేది ఉండదు కాబట్టే జరిగింది ఇక్కడ, లేదా జరగదుగా. అంటే ఇక్కడ కాలం కలిసి వచ్చినట్టుగా ఆస్ట్రోనమీ ప్రకారం, ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఆయనకి రవి, బుధుడు, గురువు, కేతువు, కుజుడు సంచారం అనేది బాగుంది. సంచారం బాగుంది. బర్త్ చార్ట్లో కూడా ఆ గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి. ఆ గ్రహాలు అనుకూలంగా ఉంటేనే జాతకపరంగా ఓవరాల్గా మళ్ళీ ఆ రాజయోగం, ముఖ్యమంత్రి యొక్క రాజయోగం దాదాపు అప్రాక్సిమేట్లీ 135 సీట్లతోటి ముందుకు వెళ్ళటం. గతంలో వీడియోల్లో కూడా నేను చెప్పాను, చాలామంది కూడా ఏం చేశారంటే ఎవరు కలుస్తారు టైఅప్ అని అడిగారు. అంటే అసలు చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ కలుస్తుందా, పవన్ కళ్యాణ్ గారు టైఅప్ అవుతారా, కలుస్తారా లేదా అని అడిగారు. గత వీడియోలో కూడా నేను చెప్పా, వీళ్ళు కలుస్తారు, డెఫినెట్ 100% గెలుస్తారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కలుస్తారని చెప్పాను నేను చాలా వీడియోస్లో కూడా. అలానే సేమ్ కలిశారు. అంటే జాతకరీత్యానే జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా. ఈ జాతకరీత్యా కేవలం జాతకాన్ని చూసే కాదు, పార్టీ ఆవిర్భావ డేట్లను కూడా చూడాలి. ఆ రోజు గోచారీత్యా కూడా ఏ విధంగా ఉందో కూడా ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా చూడాలి. ఆయనకు సపోర్ట్ చేసే నాయకుల యొక్క సపోర్టింగ్ కూడా చూడాలి. అవన్నీ కూడా మనం చూసామనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే ఎవరు గెలుస్తారని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంది, దానికి డోకా ఏం లేదు. కొంత ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన స్థితి అయితే ఒకటి ఉంటుంది. అంటే ఎందుకంటే ఇక్కడ గోచారీత్యా కూడా కొంత గ్రహస్థితి అనేది మధ్య రకంగా ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మిగతావన్నీ బాగున్నట్టు, ఇంకేమీ ప్రాబ్లం లేదు. పరిపాలన పరంగా కానీ మిగతా పరంగా కానీ మద్దతు వచ్చే పరంగా కానీ జాతక పరంగా అనుకూలంగా స్థితి అని ఉంది. లేకపోతే ఏంటంటే కొద్దిగా కొంత శని అనేది ఎఫెక్ట్ అనేది ఉంది కాబట్టి హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉంటే మిగతావన్నీ కూడా టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. అయితే మొట్టమొదటి కూడా పార్టీ కూడా గట్టి పార్టీనే. చాలామంది కూడా తెలుగుదేశం పార్టీ అయిపోయింది అని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, డమాల్ అయిపోయింది అన్నారు. నేను దాన్ని ఎప్పుడు ఏకీభవించాలి. వాడి యొక్క పార్టీ ఆవిర్భావం, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఆవిర్భావంతో నేను చూస్తే అది అయిపోయే పార్టీ కాదు, అది కంటిన్యూషన్ పార్టీ. ఇప్పుడు చాలామంది కూడా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి పార్టీలకు. అదేంటంటే కొన్ని శుక్ర మహారదశలు, రాహు మహారదశలు, రవి మహారదశలు, కొన్ని తెలుగుదేశం పార్టీకి కొన్ని ఇబ్బందులు కలిగినాయి. ఎప్పుడు ఎన్టీ రామారావు పెట్టినప్పటి నుంచి కూడా మళ్ళీ ఎన్టీ రామారావుకి ఆపోజిట్గా సూపర్ స్టార్ కృష్ణ వచ్చి కాంగ్రెస్లో రాజీవ్ గాంధీ తీసుకొస్తే కృష్ణ గారు మళ్ళీ ఉండటం, ఎన్టీ రామారావుకి ఆపోజిట్ ఉండటం, తర్వాత కొన్నాళ్ళు కృష్ణ గారు మళ్ళీ రాజకీయం నుంచి విరమించుకోవడం, ఇలాంటి సంఘటనలు జరిగినాయి. అప్ అండ్ డౌన్స్ అనేవి కొన్ని పార్టీలకు వస్తూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మటుకు ఎట్టి పరిస్థితుల్లో పోయే ఛాన్స్ లేదు. కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కొన్ని పార్టీలు ఉంటాయి. కొన్ని పార్టీలు మళ్ళీ తర్వాత డౌన్ఫాల్ అవుతుంటాయి, మళ్ళీ పికప్ అందుకుంటే కొన్ని దశలు అంతర్దశలు వస్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఏమీ ప్రాబ్లం లేదు, అనుకూలమైన వాతావరణం. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఈ ఏదైతే ఉంటే అవన్నీ కూడా నెరవేర్చగలిగే శక్తి అనేది జాతకపరంగా ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణాలు లేవము. ఓకే గురువు గారు, అసలు చంద్రబాబు గారికి ఎలా ఉండబోతుంది, జాతక ప్రకారం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్కారం.